మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం సిఐ కార్యాలయంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం దండేపల్లి మండలం మేదరిపేట గ్రామానికి చెందిన రామడుగు లక్ష్మణరావు పట్వారీగా పనిచేసి పదవి విరమణ చేశాడు. రామడుగు మురళీధర్రావు అనే ఫిర్యాదుదారుడికి వారి పూర్వీకుల నుండి అలీపూర్ గ్రామ శివార్లో సర్వే నంబర్ 88 7 ఎకరాల 26 గుంటల భూమి వారసత్వంగా సంక్రమించింది. ఆ భూమిని వారి నలుగురు అన్నదమ్ములకు అనగా ఫిర్యాదుదారుతో సహా వారి నలుగురు అన్నదమ్ములకు 1990 సంవత్సరంలో సమానంగా పంచిచ్చారు. ఇందులో వాటాగా ఫిర్యాదుదారుడికి సర్వే నంబర్ 88 ఏ 1 ఎకరం 01-33 గుంటల భూమి వచ్చింది. ఆ భూమి మీద పట్టా పాస్బుక్ కూడా వచ్చింది. 75 సంవత్సరాలు మేదరిపేట ఉంటారు. వీళ్ళ నాన్న పేరు లక్ష్మణరావు. వాళ్ళ నాన్న గతంలో పట్వారీగా పనిచేయడం జరిగింది. తను బ్రతుకున్నప్పుడు లక్ష్మణరావుకు ఉన్న 7 ఎకరాల 20 గుంటల భూమి సర్వే నంబరు 88 అల్లీపూర్ శివార్లో భూమి. తన నలుగురు కొడుకులు ఎవరెవరనంటే మురళీధర్రావు, సాగర్రావు అండ్ దయాకర్రావు, వెంకటేశ్వరరావు. వీళ్ళ నలుగురికి సరి సమానంగా పంపకాలు చేయడం జరిగింది. అది 1990లో మనిషికి 1 ఎకరం 33 గుంటలు పంచేయడం జరిగింది. అది విరాసత్ అయిపోయింది. వాళ్ళు నలుగురు కొడుకులు 1990-91 నుండి 2015-16 వరకు వాళ్ళు పహానీళ్లలో పట్టేదారులుగా రావడం జరుగుతూ ఉంది. కానీ 1998లో ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో, లక్ష్మణరావు మురళీధర్రావు ఇచ్చిన దరఖాస్తులో నిందితుడు ఎవరైతే ఉన్నాడో అజ్మీరా హరినాయక్ అనే వ్యక్తి, ఇతను లింగాపూర్ నివాసుడు. 1998లో నాకు లక్ష్మణరావు గారు సాదా బైనామాతోటి ఆ భూమి అమ్మినాడని ఒక తప్పుడు పత్రము, ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి ఇతను ఆ భూమిని అప్పయ్యడం జరిగింది. వీళ్ళు పోయి అడిగినట్లయితే ఈ నలుగురు కొడుకులలో ఒక కొడుకు మురళీధర్రావు మేదరిపేట ఉంటాడు, సాగర్రావు గారు చనిపోవడం జరిగింది, దయాకర్రావు గారు ఆదిలాబాద్లో ఉంటారు, వెంకటేశ్వరరావు పంచాయతీరాజ్లో హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండి ఇతను మురళీధర్రావు పోయి అడిగినట్లయితే నువ్వు ఇక్కడికి వస్తే ఇది మీ నాన్న ఎప్పుడో అమ్మిండు మాకు, నువ్వు ఇక్కడికి వస్తే నిన్ను చంపేస్తాము, లేకపోతే SC/ST కేసు పెడతామని బెదిరించి అలాని భయభ్రాంతులకు వేయడం జరిగింది. కానీ ఇన్ని రోజులకు వాళ్ళు 17/8/24 నాడు వస్తే మా ఎస్ఐ గారు, దండపల్లి ఎస్ఐ గారు క్రైమ్ నంబర్ 143/2024లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇతను ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ఏదైతే థంబ్ ఇంప్రెషన్ వేసింది, లక్ష్మణరావు గారు 1998లో నాకు అమ్మిండని ఒక థంబ్ ఇంప్రెషన్ చేసిన ఒక తప్పుడు పత్రం సృష్టించి ఇది కాజేయాలని ఇప్పటివరకు అది చేస్తూ ఉన్నాడు. సో ఇది 1998లో అయిన తర్వాత ఇతను MRO గారికి అప్లై చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా పాస్ పుస్తకాలు రాలేదు. ఇప్పటివరకు ఇప్పుడు MRO గారు, తహసీల్దార్ గారు ఇచ్చిన రికార్డు ప్రకారము ఇప్పటివరకు 1990-91 అండ్ 2015-16 పహాని ప్రకారము మురళీధర్రావు గారే దీంట్లో పట్టేదారని ఇవ్వడం జరిగింది. సో ఈ రైతు ఎవరైతే ఇతను హరినాయక్ ఏదైతే థంబ్ ఇంప్రెషన్ తీసుకున్నాడో, ఈ రామడుగు లక్ష్మణరావు గారు తను సంతకం పెడతాడు, థంబ్ ఇంప్రెషన్ వేయడు. ఇది ఒక నిదర్శనం చీటింగ్ చేయడానికి, చేసిండని చేయడానికి. సో ఇన్ని రోజులు చీటింగ్ చేసి, ఫోర్జరీ చేసి ఆ ఆస్తిని ఏదైతే భూమిని ఆక్యుపై చేసుకొని అలా అనుభవిస్తుండో అతని మీద చట్టరీత్యా కేసు రిజిస్టర్ చేసి అతన్ని ఇవాళ అరెస్ట్ చేసి కోర్టు ముందర హాజరుపరచడం జరుగుతూ ఉంది. అతని మీద ఇదే కాదు ఇంకా కొన్ని కూడా కేసులు ఉన్నాయి. అతను చేసిన దానికి చట్టరీత్యా ఇంకా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఇతన్ని మా ఎస్ఐ గారు, దండపల్లి ఎస్ఐ, తర్వాత సిఐ నరేందర్ గారు ఇద్దరు ఇతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు పంపడం జరుగుతుంది. 420, 465, 467, 471, 506 లో కేసు రిజిస్టర్ చేసి జైలు పంపుతారు.